హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే దగ్గరగా మీకు 84 మంది ఉన్నారు. తర్వాత రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు దగ్గరగా 39 మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆ బడ్జెట్ మీద అవగాహన పెంచుకోవాలి, బడ్జెట్ సమావేశాల్లో ఎలా పార్టిసిపేట్ చేయాలనే అంశం దాని మీద ఒక అవగాహన సదస్సుని ఈరోజు కండక్ట్ చేశారు. అయితే ఇందులో దాదాపు అందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అందరూ, తర్వాత సెకండ్ టైం ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారా లోకేష్ గారుతో పాటు దాదాపు మంత్రులందరూ అటెండ్ అయ్యారు. కానీ ఇక్కడ రాజకీయాలంటే బాధ్యత, రాజకీయాలంటే ఎంటర్టైన్మెంట్ కాదు అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, ఆయన ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫస్ట్ బడ్జెట్, ఆ బడ్జెట్ మీద అవగాహన సదస్సు జరుగుతూ ఉంది. ఇది రెండో బడ్జెట్, మూడో బడ్జెట్ అంటే ఇంతకుముందు బడ్జెట్ సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ప్రొసీడింగ్స్ అన్ని ఐడియా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్, ఆ బడ్జెట్ మీద అవగాహన సదస్సు జరుగుతుంటే పర్టికులర్లీ ఫస్ట్ టైమర్స్ అండ్ సెకండ్ టైం ఎమ్మెల్యేలు ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనే దాని మీద ఈయన డుమా కొట్టేశారు. సో రాజకీయాలంటే బాధ్యత అన్న వ్యక్తి మొట్టమొదటి బడ్జెట్, అది కూడా ఫస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలకి అవగాహన సదస్సు కండక్ట్ చేస్తే స్పీకర్ అధ్యక్షతన రాలేదంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలంటే ఎంత బాధ్యత, బడ్జెట్ అంటే ఇంకెంత బాధ్యత, అవగాహన సదస్సు అంటే ఇంకెంత బాధ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పిన మాటలు చెప్తున్నాను నేను. రాజకీయాలంటే బాధ్యత, అది ఎంటర్టైన్మెంట్ కాదు, ఆషామాషిగా ఉండదు అని చాలా పెద్ద మాటలు చెప్పాడు. రాజకీయాలంటే అకౌంటబుల్గా ఉండాలి, రాజకీయాల్లో అన్నీ ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పిన వ్యక్తి ఈరోజు బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అవగాహన సదస్సుకు రాకుండా జాగ్రత్తగా వెళ్ళి పెండింగ్ సినిమా షూటింగ్లు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చేసుకునే పనిలో ఉన్నారు. ఈయన రాజకీయాల్లో బాధ్యత గురించి, ఈయన రాజకీయాల అకౌంటబిలిటీ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా జాగ్రత్తగా వినాలా, ఈయన చెప్పేవన్నీ నిజాలని మనం నమ్మేయాలి. ఈరోజు ఆయన అటెండ్ అవ్వలేదు, కానీ అదే పార్టీకి సంబంధించినటువంటి పిఎస్సి చైర్మన్ యాజ్ వెల్ యాజ్ ప్రస్తుతం సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు మాత్రం అటెండ్ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మీద నిలబడరు అని ప్రూవ్ చేసే ప్రయత్నమే చేస్తున్నాను నేను. చాలాసార్లు ఆయన ఏవి చెప్పారు, ఇప్పుడు ఎలా ఆయన నడుచుకుంటున్నారు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎలక్ట్ అయిన తర్వాత అని చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను. ఆయన 2019 ఎన్నికలప్పుడు నేను ఇక సినిమాలు చేయను, నాకు రాజకీయంగా పదవి వచ్చిన తర్వాత నేను అసలు సినిమాలు చెప్పినటువంటి వ్యక్తి. 19లో పదవి రాలేదు, మళ్ళీ సినిమాలు మొదలుపెట్టారు. సినిమాలు మొదలుపెట్టిన క్రమంలో ఆ సినిమాలు 24లో పదవి వచ్చిన తర్వాత, పెద్ద పదవి వచ్చిన తర్వాత కూడా, క్యాబినెట్ మంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటున్నాడు. రాజకీయాన్ని ఒక సెకండ్ ప్రొఫెషన్గా చూసుకొని సినిమాల్ని ఫస్ట్ ప్రొఫెషన్ యాజ్ వెల్ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏమంటారు, నేను ముందుగా కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు అంటారు. ముందుగా కమిట్మెంట్ ఇచ్చిన సినిమా అంటే సినిమాలన్నీ కమిట్మెంట్ ఫినిష్ అయిన తర్వాత వచ్చి మీరు రాష్ట్ర క్యాబినెట్లోకి రండి, అప్పుడు డిప్యూటీ సీఎం అవ్వండి. అంటే మీకైతే అన్నీ కావాలా. వేరే రకంగా వేరే పొలిటీషియన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, రాజకీయాలు చేస్తున్నారు కదా అంటారు. మరి మీరు వాళ్ళకిలానే చేస్తున్నారు కదా. మీరు కొత్తగా రాజకీయాలకు ఇంట్రడ్యూస్ చేసిన ఆనవాళ్ళు ఏంటిది, మీరు కొత్తగా పరిచయం చేసిన రాజకీయాలకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన కల్చర్ ఏంటిది? సగటు రాజకీయ నాయకుల్లానే వ్యాపారాలు చేసుకున్నట్టు మీరు సినిమాలు చేస్తున్నారు. ఇంకా మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి, మీరు తీసుకొచ్చే మార్పు ఏంటి? సో మీరు ఇంతకుముందు చెప్పిన ఈ చిలక పలుకులన్నీ ఏంటంటే అవతల మీద నెపం నెట్టేసి మీరు ఏదో మంచోళ్ళని ఒక ప్రొజెక్షన్ ఇచ్చేసేసి వాళ్ళకంటే బెటర్ అని చూపించే ప్రయత్నం చేశారు. కానీ నిజానికి మీ చేతికి పదవి వచ్చిన తర్వాత మీరు సగటు రాజకీయ నాయకుడు ఎలా బిహేవ్ చేస్తారో, వ్యాపారాలు చేసుకుంటా రాజకీయాలు ఎలా చేస్తారో మీరు కూడా రాజకీయం చేసుకుంటా సినిమాలు చేస్తున్నారు, సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. అంతే తప్ప మీకు వేరే రాజకీయ నాయకులకి పెద్ద డిఫరెన్స్ లేదు. మీకు రాజకీయాలంటే ఏమాత్రం బాధ్యత లేదు, మీకు అకౌంటబిలిటీ అంతకంటే లేదు అనేసి ఈరోజు జరిగిన ఏదైతే ఎమ్మెల్యేల బడ్జెట్ అవగాహన సదస్సు ఏదవుతుందో అది క్లియర్గా ప్రూవ్ చేస్తూ ఉంది. అండ్ మీరోజు సీనియర్ ఎమ్మెల్యే కాదు, 4-5 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాదు, 4-5 బడ్జెట్లు చూసిన వ్యక్తి కాదు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. బై వర్చ్యూ ఒక పార్టీ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల, మీకు సినిమా గ్లామర్ ఉండటం వల్ల మీకు క్యాబినెట్లోకి తీసుకొని డిప్యూటీ సీఎం ఇచ్చారు అంతే. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మీకు బడ్జెట్ మీద ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అందరికీ ఎలాంటి అవగాహన ఉంటుందో మీకు అంతే అవగాహన ఉంటుంది. దాన్ని మీరు ఇగ్నోర్ చేసి జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటా ఇలాంటి సదస్సుకు అటెండ్ కాకుండా మీరు రాజకీయాలంటే బాధ్యత, నేను రాజకీయాలు చాలా బాధ్యతగా చేస్తాను, చాలా అకౌంటబుల్గా ఉంటాను, జవాబుదారితనంగా ఉంటానని పెద్ద మాటలు దయచేసి మాట్లాడటం ఆపేసేయండి. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఏం మాట్లాడినా
కొంతవరకు చెల్లింది, కొంతవరకు, నాట్ 100%. ఎందుకంటే మీ చేతికి పదవి రాలేదు కాబట్టి మిమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకోవాలి. ఈరోజు మీ చేతిలో పదవి ఉంది, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఏది పడితే అది మాట్లాడితే, ఇంతకుముందు మాట్లాడిన వాటికి కాంట్రరీగా వెళ్తానంటే మాత్రం సమాజం చూస్తూ ఊరుకోదు. ప్రశ్నించే గొంతులు బయటకు వస్తూనే ఉంటాయి. మీలో ఉన్న హిపోక్రసీని, మీలో ఉన్న డ్యూయల్ స్టాండర్డ్స్ని బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన రాజకీయాలంటే బాధ్యత అని చెప్పారో, ఎంత మాత్రం బాధ్యతగా ఉంటారనేది ఈరోజు అయితే ప్రూవ్ అయింది. ఇది ఒకటోసారి కదా, ఇంతకుముందు చాలాసార్లు ప్రూవ్ అయింది. అన్ని మతాలు సమానమన్నారు. తిరుమల లడ్డు అంశం వచ్చేసరికి ఎలా రంకెలేశారో అందరూ చూసింది. బాధ్యత ఉన్న వ్యక్తి అయితే మతాల సామరస్యతను పెంపొందించే వ్యక్తిలా ఉండాలి తప్ప మతాల మధ్య ఎనిమిటి పెంచేలా ఉండకూడదు కదా. నా ఒక్కడికే కోపం రాలా, మీకు కోపం రాకూడదు, మీకు రాదా అంటే దాని అర్థం ఏంటి? మతాలు తన్నుకు చావండి అనే కదా. సో రాజకీయాలంటే ఈయన ఎంత బాధ్యత, ఎంత సెన్సిటివ్గా ఉంటారనేసి తిరుమల లడ్డు అంశంలోనే ప్రూవ్డ్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అంశాల్లో ఒక్కొక్కసారిగా ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఈయన డ్యూయల్ స్టాండర్డ్స్, ఈయన హిపోక్రసీ బయటకు వస్తూ ఉంది. సో ఈయన ఏదైతే ఇంతకుముందు అపోజిషన్లో ఎమ్మెల్యే కాకముందు మాట్లాడారో, ఒక పార్టీ హెడ్గా ఉండి మాట్లాడారో, అవన్నీ ఉట్టి చిలక పలుకులు, అవి నిజాలు కావు. ఈ మనిషి స్వార్థం, పదవి రావడం కోసం కొన్ని మంచోడిలా, మంచి వ్యక్తిలా నటించే ప్రయత్నం చేశాడు తప్ప ఈయన కానీ సంపూర్ణంగా సగం పదవి ఇస్తేనే ఇప్పుడు చూస్తున్నాం. ఎమ్మెల్యేల అవగాహన సదస్సుకే వెళ్ళలేదు, బడ్జెట్ అవగాహన సదస్సుకే వెళ్ళలేదు ఇతను. ఈయనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికారం ఇచ్చారనుకోండి, ఈయన ఒక డిక్టేటర్లా మారిపోతారు. ఈయన కూడా మాట మీద నిలబడరు అనేదానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను, అంతే. సో పవన్ కళ్యాణ్ గారు, మీలో ఎప్పుడు రాజకీయం అంటే బాధ్యత అనేది ఎప్పుడూ లేదు, ఉండబోదు కూడా. మీరు అకౌంటబుల్గా ఉంటారు పాలిటిక్స్లో అనేది అది జరగని పని. ఎందుకంటే మీరు జాగ్రత్తగా మీ పార్టీ ఆఫీస్కి దగ్గరలోనే సినిమా సెట్ వేయించుకొని మీ హరిహర వీరమల్లు ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి జాగ్రత్తగా చేసుకుంటున్నారు. సో మీకు సగటు పాలిటీషియన్స్ ఎవరైతే రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్నారో వాళ్లకు మీకు తేడా లేదు. మీరు కూడా రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకొని రాజకీయ పదవి ఒక పక్క చేతిలో పెట్టుకొని ఇంకో పక్క మీరు జాగ్రత్తగా సినిమాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవనివ్వండి, ఏ మాత్రమైన మార్పులు తీసుకురావడం అనేవ్వండి, సమూలమైన మంచి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు మీరు చెయ్యబోరు అనే దానికి ఎగ్జాంపుల్సే ఇవి. మీరు ఎలక్ట్ అయిన దగ్గర నుంచి మీరు చూసుకుంటే మీరు కంప్లీట్గా వన్ వేలో ఒక రిలీజియన్ని దగ్గర చేసుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్కి అనుగుణంగా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా మీరు ఇంతకుముందు ఏవైతే చెప్పారో అన్ని మతాలు సమానమే, కులాలను కలిపే ఆలోచన విధానం ఏవైతే ఉందో, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం ఏవేవో చెప్పారు కదా మీ పార్టీ సిద్ధాంతాలు అనేసి, వాటికి మీ నడవడికకి గెలిచిన తర్వాత క్వైట్ కాంట్రడిక్షన్ అయితే ఉంది. సో మీరు ఎప్పటికీ రాజకీయాల్లో బాధ్యతగా ఉండరు అనేది మాత్రం క్రిస్టల్ క్లియర్గా టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ అవ్వకుండా వస్తుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. రాజకీయాల్లో బాధ్యతగా ఉంటానన్నారు కదా, సీరియల్ మహిళల మీద రేపులు జరిగితే, సీరియల్గా అత్యాచారాలు జరిగితే, సీరియల్గా మహిళల మీద దాడి జరిగితే ఎప్పుడు మాట్లాడనటువంటి వ్యక్తి, ఈయన సొంత నియోజకవర్గంలో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన మాట్లాడినటువంటి వ్యక్తి మొన్న రీసెంట్గా పిఠాపురం వెళ్ళి ఒక మాట మాట్లాడాల్సి వచ్చింది. అది కూడా టీడీపీని కంట్రోల్లో పెట్టేదానికి, తిన చుట్టూ రాజకీయాలు తిప్పుకునేదానికి మాట్లాడారు తప్ప నిజంగా ఈయనకు రాజకీయం అంటే ఒక బాధ్యత అంటే మచ్చుమర్రి ఘటన నుంచి పిఠాపురం ఘటన, తర్వాత బద్వేలు ఘటన, పొంగునూరు, ఇన్ని ఘటనలు జరిగిన, హిందూపురం ఘటన, ఇన్ని ఘటనలు జరిగితే ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండేవారు. ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ అనే అంశాన్ని చాలాకైనా జాగ్రత్తగా ఉండాలని మాట చెప్పేవారు, ఎప్పుడు మాట్లాడాలి ఆయన. ఇంకోటి, లా అండ్ ఆర్డర్ అనే అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టుకుని నేనేమో అనిత గారి మీద గగ్గోలు పెడతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయమో మరి? చంద్రబాబు నాయుడు గారిని అంటే ఉన్న డిప్యూటీ సీఎంని, పంచాయతీరాజ్ శాఖని పీకేస్తారని భయమో ఏమో నాకు అర్థం కాలే మరి. కంప్లీట్గా ఇప్పటికీ మనం ఇంటర్నెట్లో ఎవరన్నా సెర్చ్ చేసుకున్నా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. హోమ్ డిపార్ట్మెంట్ మాత్రమే అనిత గారి చేతిలో ఉంది. సో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు, ఫెయిల్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు గగ్గోలు పెట్టేది మాత్రం అనిత గారి మీద. ఇది ఎక్కడ న్యాయం అసలు? సో ఈయన అకౌంటబిలిటీ ఎలా ఉందని చెప్పేదానికి ఈ హోమ్ మినిస్టర్ మీద చేసి నేను కామెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను అంతే. లా అండ్ ఆర్డర్ మిజరబుల్గా ఫెయిల్ అవుతున్న క్రమంలో ఈయన ఎప్పుడు మాట్లాడాల. బడ్జెట్ మీద అవగాహన సదస్సు జరుగుతుంటే ఈయన రాడు. మతాలపరమైన అంశాలు సెన్సిటివ్గా ఉండాల్సిన అంశంలో మాత్రం గగ్గోలు పెడతారు. ఈ రకంగా ఈయన ఎప్పుడు రాజకీయాల్ని ఒక బాధ్యతగా కాకుండా రాజకీయాన్ని రాజకీయంగానే చేసి కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేదానికి, లేకపోతే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకుండా ఉండేదానికి ఉన్నాడు తప్ప ఈయన బాధ్యతాయుతమైన రాజకీయాలు చేసేదానికి లేడు అనేది ఈరోజు బడ్జెట్ అవగాహన సదస్సుకు అటెండ్ కాకుండా ప్రూవ్ చేశారు ఈయన. థ్యాంక్ యూ.